మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈశ్వరం ప్రాజెక్టు మీద 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మీటింగ్ పెట్టినా ఎక్కడ పోయినా కాళేశ్వరం మీద కేసీఆర్ కుటుంబం మీద ప్రజలలో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. కానీ కాళేశ్వరం సజీవంగా ఉంది. ఇలా కాళేశ్వరం కొండపోశమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయకుల సాగర్, అన్నపూర్ణ, ఎల్లంపల్లి, మిగ్మానేర్ ఇన్ని రిజర్వాయర్లు సజీవంగా ఉన్నాయి. అన్ని పంప్ స్టేషన్లు లైవ్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు ప్రజెంట్గా చూసిండ్రు. పంపు స్టార్ట్ అయింది. ఒకటే పంపు స్టార్ట్ చేసారు. దీనిలో దాదాపుగా 5 పంపులు ఉన్నాయి. 6 లైన్లు 6 పంపులు ఉంటే ఇప్పటి వరకు ఒక్కటే స్టార్ట్ చేసారు. ఇవాళ కొండపోశమ్మ సాగర్ కెపాసిటీ 15 టీఎంసీలు. 15 టీఎంసీలు నీళ్లు పెట్టుకోవాలి. దీని కింద ఉండే కాలువలన్నింటికి కూడా నీళ్ళు ఇవ్వాలి. మల్లన్న సాగర్ కెపాసిటీ 50 టీఎంసీలు. కనీసం 10 టీఎంసీలు కూడా లేవు అక్కడ. రంగనాయకుల సాగర్ కెపాసిటీ 3 టీఎంసీలు, 1 టీఎంసీ కూడా లేదు. ఇప్పుడు మొన్న హరీష్ రావు గారు గట్టిగా వార్నింగ్ ఇస్తే ఇప్పుడు పంపులు స్టార్ట్ చేసింది. అవి కూడా కన్నేపల్లి పంపులు స్టార్ట్ చేయకుండా వరద నీళ్ళతో వచ్చినట్టే లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కాళేశ్వరం మీద కేసీఆర్ గారు 90,000 కోట్లు పెట్టుబడి పెడితే ఇవాళ ప్రజెంట్ అది 10 లక్షల కోట్ల ఆస్తి. 10 లక్షల కోట్ల ఆస్తి. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 10 లక్షల కోట్ల ఆస్తి రిఫార్మ్స్ క్రియేట్ అయ్యింది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2,20,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. కనీసం ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు కట్టలే, ఒక కొత్త స్కీమ్ తీసుకురాలే, ప్రజలకు ఉపయోగపడేది కానీ రాష్ట్రానికి ఉపయోగపడేది కానీ ఎక్కడ కూడా చేయలే. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరిపోసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళ యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే కేసీఆర్ గారు బతికి ఉన్నన్ని రోజులు చిరంజీవిగా ఉంటారు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఆషామాషీ ప్రాజెక్ట్ కాదు. బీజేపీ నాయకులు మాట్లాడుతుండ్రు. ఇప్పటి వరకు ₹1 కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వం నుండి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ ఇద్దరు కుమ్మక్కైపోయి కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడుతూ ఉన్నారు. పొద్దున్న లేస్తే బీజేపీ ఎంపీ మంత్రులకు కానీ ఎంపీలకు కానీ, అటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక కేసీఆర్ కుటుంబం మీద పడి మాట్లాడుతూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాళేశ్వరం అంటే తెలంగాణ గుండె చప్పుడు. కాళేశ్వరం అంటే తెలంగాణ రైతన్న. కాళేశ్వరం అంటే తెలంగాణ ఫ్యూచర్ అని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకొని కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును వెంటనే లైవ్ తీసుకురావాలి. ఇట్లాంటి కొండపోశమ్మ సాగర్లు ఇంకా 10 కట్టండి. మల్లన్న సాగర్లు 10 కట్టండి. తెలంగాణ రాష్ట్రాన్ని గడ్డ మీద ఉంది. అటు కృష్ణానది ఆంధ్రకి వెళ్ళిపోతుంది, ఇటు గోదావరి సముద్రంలో పోతుంది. ఎత్తు గడ్డ మీద ఉన్నటువంటి మల్లన్న సాగర్ రైతులందరికీ నీళ్ళు ఇవ్వాలంటే ఇంకా చాలా రిజర్వాయర్లు కట్టాలి, కెనాళ్ళు తవ్వాలి. తవ్విన తవ్వితేనే ఈ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ ప్రాంత రైతులు ఆనందంగా ఉంటారు. ఈ రైతుల్ని రాజులు చేసినటువంటి కేసీఆర్ గారికి ఎప్పటికీ రాష్ట్రం రుణపడి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉంది. యూరియా కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల అధికారంలో ఉంటే ఒక్కరోజు కూడా ఒక్క రైతు కూడా రోడ్డు మీదకి రాలే, యూరియాని అడగలే. రైతు బంధు సమయానికి వచ్చింది, పెట్టుబడులకు అందింది. అదేవిధంగా యూరియా ఈ గ్రామాలలోకి వచ్చింది. కరెంటు ఇంటి దగ్గర నుండి మోటార్లు నడిపించుకున్నారు. అంటే యూరియా కానీ డిఏపి కానీ విత్తనాలు కానీ కరెంటు కానీ ప్రాజెక్టుల నుంచి నీళ్లు కానీ పెట్టుబడులు కానీ సకాలంలో అందించినటువంటి నాయకుడు కేసీఆర్. ఇలా రైతు బంధు అయింది, రైతు బీమా పోతుంది, అదేవిధంగా కరెంటు రావట్లేదు, ప్రాజెక్టు కాలువలలో నీళ్లు రావట్లేదు,
యూరియా కోసం లైన్లు కడుతున్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గ్రామాలలో పారిశుద్ధ్యం కూడా పూర్తిగా లోపించింది. అన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున మరి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ప్రజలలో ఉండి అటు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఎప్పుడు ప్రజలతో మమేకమై తెలంగాణ రాష్ట్రం అంటే బీఆర్ఎస్ గుండె చప్పుడు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.